నమస్తే చెప్పండి. నమస్తే అందరికి మీకు కూడా గవర్నమెంట్ జాబ్ టీఆర్ఎస్ కోట్ వేయమంటే వేస్తాము అంతే. గవర్నమెంట్ జాబులు కావాలి అంతవరకే. ఎంపీ ఓట్లకి ఎవరు వేస్తారు? వేస్తాం టీఆర్ఎస్కి వేస్తాం. ఇప్పుడు మరి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు కదా, మరి ఎవరికి వేస్తారు? మేము మా మనసులో ఉన్న వాళ్ళకి వేస్తాం. టీఆర్ఎస్ చెప్పినాం కదా, ఇంకా మళ్ళీ చెప్పుదామా? మరి జ్ఞానేశ్వర్కి ఎంత మెజారిటీ వస్తుంది? ఇక ఎంత అని చెప్పలేము, జనాలను బట్టి. మొత్తానికైతే కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించుకుంటారు. గెలిపించుకుంటాం. వాతావరణం ఎలక్షన్ ఇక్కడ మాకు పింఛన్ ఇస్తలేరు నాయన, మాకు ఇస్తలేరు. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ బెటరా కేసీఆర్ గవర్నమెంట్ బెటరా? కేసీఆర్ బెటర్. ఇప్పుడు మరి కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు ఆయన చెవేళ్ళలో? గెలుస్తాడు. మరి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తామంటారు, మరి వాళ్ళకి వేస్తారు ఓట్లు? మీరు వేయం, మేము వేయం, కేసీఆర్కి వేస్తాం. ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి వేస్తాం అంతే. కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడు ఆయన? కాసాని జ్ఞానేశ్వర్ గెలుస్తాడా? గెలుస్తాం. చెవెలనా కళయాదన్న గెలుస్తాడు. కళయాదన్న గెలుస్తాడు. అంటే ఇప్పుడు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీగా. ఇప్పుడు కాసాని జ్ఞానేశ్వర ఏమి కొండ విశ్వరెడ్డి అంటే బీజేపీనా కాంగ్రెస్ టీఆర్ఎస్? టీఆర్ఎస్ గెలుస్తాడు ఆయన. కేసీఆర్ గవర్నమెంట్ రావాలంటూ రావాలి. కేసీఆర్ గవర్నమెంట్ రావాలంటూ మాకు ఆయన ఎందుకని? ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేయలేదా? చేసిండు కానీ ఇప్పుడు ఆయన వచ్చి కొన్ని పనులు మాకు ఇక్కడ మంచిగా చేసిండు. ఇప్పుడు కేసీఆర్ వస్తే మాకు మంచిగా ఉపయోగం. కాంగ్రెస్ గవర్నమెంట్ 4 నెలలు అయింది కదా, ఏమైనా చేసిందా మీకు? ఇప్పుడు ఇంకా ఆయన కొత్తగా ఉన్నాడు కదా, ఆయన అయితే కొత్తగా ఉన్నాడు. ఇంకా మేము ఆయన అనేటు సోమతలో లేము, ఇంకేం చేయలేడు. ఇప్పుడు ఈయన టీఆర్ఎస్ పార్టీ అయితే ఆయన పాతగా ఉన్నాడు. మాకు ఇప్పుడు ఈ గడ్డకు మాకు ఆయన వస్తే మాకు ఏమైనా పనులు మంచిగా చేయాలి. ఓకేనమ్మా, ఓకే, రాజకీయం శివాలయాల రాజకీయం మంచిగానే ఉంది. ఎవరు గెలుస్తారు మరి? బీజేపీ కాంగ్రెస్? కేసీఆర్ గెలుస్తాడు. కేసీఆర్. మరి 4 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? ఏం చేయలే, మాకేం చేయలే. పెన్షన్ ఏం రాలే? రాదు మాకు, ఏది లేదు, కూలి కూడా లేదు మా ఊళ్ళో శివాలయాల. మరి అన్ని హామీలు అమలు చేసినామంటుండ్రు రేవంత్ రెడ్డి. బస్సు చేసిండు, ఆ బస్సులో ఆడవాళ్ళు ఎవడు పోతున్నాడో తెలియదు. ఇక బస్సు ఒక్కటే ఆయన చేసింది, ఆయన వీకింది ఏం లేదు, బస్సు ఒకటే వీకిండు. మళ్ళీ కేసీఆర్ రావాలంటూ? రావాలి. ఆయన చేసింది ఏం లేదు. కాసాని జ్ఞానేశ్వర్ ప్రజలలో ఉంటాడు, గెలుస్తాడు. ఎంత 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 మెజారిటీ వస్తుంది? మస్తు వస్తుంది ఆయన మెజారిటీ. బీజేపీ కాంగ్రెస్ గెలవదంటూ గెలవదు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.